First of all, congratulations, Prolek garu. So, on your brand new Brezza with Forever. Yeah, madam. So, మన వాళ్ళందరికీ కూడా మీ జర్నీ చాలా ఇన్స్పిరేషన్ మేడం. ఎందుకంటే మీరు వచ్చిన తక్కువ టైంలోనే మీరు చాలా తక్కువ టైంలో మేనేజర్ అయ్యారు. అండ్ మేనేజర్ అవడం కాదు, మీ టీంలో ఇద్దరు మేనేజర్ డెవలప్ చేసి సీనియర్ మేనేజర్ కూడా అయ్యారు. కారు కూడా తీశారు. ఎంత పడింది కారు? 14.5 lakhs. 14 లక్షలు పెట్టి మేడం కారు కొన్నారు. ఎన్ని సంవత్సరాలు మేడం జాయిన్ అయ్యింది? 1.5 years. కేవలం 1.5 year అంటే 18 నెలల టైంలో తను ఇంత సక్సెస్ తీసుకోగలిగారు. సో యావరేజ్ ఇంక మంత్లీ ఎంత మెయింటైన్ అవుతుంది మేడం మీకు? మంత్లీ 2 lakhs రూపీస్ సంపాదిస్తాం. చూడండి ఫ్రెండ్స్, ఒక ఉద్యోగంలోకి వెళ్తే అది కూడా ఒక లేడీస్ గృహిణి, అది కూడా డిగ్రీ డిస్కంటిన్యూతో బయట ఏ కంపెనీ సరే మనకు ఒక 2 lakhs రూపీస్ సంపాదించిన ఆపర్చునిటీ ఉందా? లేదు. అలా అని చెప్పేసి మేడం ఏదో జాయిన్ అయ్యారు, నేను వెంటనే నెక్స్ట్ మంత్ కూడా 1 లక్ష రూపాయలు రాలేదండి. ఇక్కడ తను ఒక జర్నీ చేశారు. ఇక్కడ మనకు 2 lakhs వస్తున్నాయి, కార్ వచ్చి చూస్తున్నాం, కానీ ఇది రావడం వెనక తన బ్యాక్గ్రౌండ్ ఏం చేశారు, తనకి ఎలా ఈ సక్సెస్ వచ్చింది తన మాట్లాడుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎక్కడ ఉంటారు? శ్రీకాకుళం డిస్ట్రిక్ట్లో ఉంటారు. ఏం చదువుకుంటారు? నేను డిగ్రీ డిస్కంటిన్యూ చేశారు. ఓకే. సో ఫరెవర్కి రాకముందు మీరు ఏం చేస్తుంటారు? ఫరెవర్కి రాకముందు ఒక ప్రైవేట్ స్కూల్లో 3,500 శాలరీ వర్క్ చేసేదాన్ని. ఎన్ని సంవత్సరాలు చేశారు? 3 years కంప్లీట్ చేశాను. 3 years పాటు మీరు 3,000 రూపీస్ శాలరీకి వర్క్ చేస్తారు. ఓకే సార్. సో ఫరెవర్ ఆపర్చునిటీ మీకు ఎలా పరిచయం?
యాక్చువల్లీ 3 years కంప్లీట్ చేసిన తర్వాత సో నాకు ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయింది. సో కన్సీవ్ అయిన తర్వాత ఖాళీగా ఉన్నాను, ఏదో ఒక వర్క్ చేయాలి. సో ఏదో ఒక వర్క్ చేస్తే కానీ నాకు 3,000 అయినా రాదు అని చెప్పి సెట్ చేస్తున్న టైంలో సో మా బ్రదర్ ద్వారా నాకు ఈ ఆపర్చునిటీ వచ్చింది. సో వన్స్ ఆపర్చునిటీలో కంప్లీట్గా ట్రైనింగ్స్ అన్నీ విన్నాను సార్. ట్రైనింగ్స్ అన్నీ విన్న తర్వాత చేస్తే పరవర్ చేయాలి, లేదంటే ఇంకే వర్క్ చేయకూడదు అనేది. చాలా మంది అంటుంటారు కదా, అంటే ఆన్లైన్లో చాలా రకాల ఆపర్చునిటీస్ వస్తుంటాయి, అది ఫేక్ రియల్ అని చాలా మంది నమ్మడానికి కూడా వీలుగా లేని పరిస్థితి. సో మీరు విన్నప్పుడు మీరు నమ్మారా? నమ్మడానికి మీకు ఏం రీజన్ దొరికింది? యాక్చువల్లీ సార్ నేను ఫస్ట్ 2 మీటింగ్స్ వినగానే మా వాళ్ళకి ఫ్యామిలీ మెంబర్స్ చెప్తే వాళ్ళందరూ ఏమన్నారంటే చాలా చూసాం, ఇటువంటివి చాలా ఫేక్ ఉంటాయి, సో ఎందుకు అవన్నీ ఎన్నెన్నో చూసినాం, ఎందుకు దాంట్లోకి రిస్క్ చేస్తావు అని అన్నారనమాట. రిస్క్ ఏం కాదు, ఫస్ట్ మీటింగ్స్ వింటాను అని చెప్పాను. మీటింగ్స్ అన్నీ కంప్లీట్ చేసిన తర్వాత అసలు నేను డెఫినెట్గా చేస్తాను, మీరు ఎవరు ఎన్ని చెప్పినా కూడా నేను పట్టించుకోను అనుకున్నా. ఎందుకు అని అంటే వాళ్ళెవ్వరూ కూడా మనకి 1 రూపీకి కూడా హెల్ప్ చేయరు. సో నెక్స్ట్ కమింగ్ డేస్లో మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చింది అంటే జస్ట్ సజెషన్ ఇస్తారు తప్ప మనకి 1 రూపీకి కూడా వాళ్ళు యూజ్ అవ్వరు. సో నేను అది ఆలోచించుకొని డెసిషన్ నేనే తీసుకోవాలి అని చెప్పి నేనే డెసిషన్ తీసుకున్నాను. ఓకే, ఫస్ట్ స్టెప్ మీరు ఎలా కంప్లీట్ చేశారు? అంటే ఫస్ట్ స్టెప్ చాలా మంది ఏంటంటే 2cc చేయాలి, లేదా కస్టమర్ బిజినెస్ కంప్లీట్ చేయాలి, 1% వరకు కంప్లీట్ చేసే ఇంకా చాలా మంది చేద్దామా వద్దా, అది చేయొచ్చా లేదా, స్టెప్ తీసుకోవచ్చా లేదా అనుకుంటారు. సో అలాంటి కొత్త పీపుల్ అందరూ కూడా మీ సైడ్ నుంచి మీరు చెప్పిన సజెషన్. యాక్చువల్లీ ఏంటంటే ఆ 1 డెసిషన్ కంప్లీట్ చేసేటప్పుడు అయితే నాకున్న ప్రాబ్లమ్స్ అన్నీ కాదు, అసలు చుట్టూ ఉన్న వాళ్ళు ఎవ్వరు కూడా నాకు ఒప్పుకోలేదు. ప్రతి ఒక్కరు రిజెక్షన్స్ ఇచ్చారు, అసలు నమ్మొద్దు, లేదంటే నువ్వు అది చేయలేవు, పరవర్లోకి వచ్చినా కూడా నువ్వు వర్క్ చేయలేవు, ఇది డిలే చేస్తుండేవారు. కానీ నా పైన సపోర్ట్ చేస్తారు అని నాకు ఒక బిలీవ్ వచ్చిందనమాట. ఇందులో టీం వర్క్ ఉంటుంది, సో టీం వర్క్లో డెఫినెట్గా సక్సెస్ అవుతారు అని చెప్పారు. అదొక్కటి మాత్రమే బిలీవ్ చేశాను, టీం ద్వారా సక్సెస్ అయ్యింది. సో ఎక్సలెంట్ మేడం. సో చాలా మందికి అంటే మేబీ ఏంటంటే ఇక్కడ ఎవరు చేయరు, వాళ్ళు చేయొచ్చు, వీళ్ళు చేయలేరు, వీళ్ళు చేయగలరు, వాళ్ళు చేయలేరు, క్వాలిఫికేషన్స్ కావాలి, రకరకాల రీజన్స్ చెప్తుంటారు. బట్ ఇక్కడ క్వాలిఫికేషన్తో కానీ మీ యొక్క సర్టిఫికేట్స్తో కానీ లేదా మీ యొక్క బ్యాక్గ్రౌండ్తో కానీ సంబంధం లేకుండా ఇక్కడ ఫరెవర్ ఆపర్చునిటీ అందరికీ సూట్ అవుతుంది. కాకపోతే ఏంటంటే ఇందాక మేడం చెప్పినట్టుగా ఫస్ట్ నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్ చాలా ఇంపార్టెంట్. సెకండ్, మీ యొక్క రీజన్ స్ట్రాంగ్గా ఉండాలి. ఏదో టైం పాస్ కోసం చేసేలాగా ఏదో ఒక ట్రై చేద్దామనేలా కాకుండా స్ట్రాంగ్ రీజన్తో పనిచేయండి అండ్ కన్సిస్టెన్సీగా పనిచేయడంతో పాటుగా మీ యొక్క అప్లైనర్ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్. టీమ్ లీడర్ సపోర్ట్ ఖచ్చితంగా తీసుకోండి అండ్ వాళ్ళు మీకు హెల్ప్ చేస్తారు. ఐ విష్ వెరీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. వెరీ ఆల్ ది బెస్ట్.